లీవ్ పెట్టి ఇంట్లో మధ్యాహ్నం ఒక కర్రీతో తింటారా? లంచ్ కన్నా ఆఫీస్కి వెళ్ళేసి వచ్చేసి కావాలంటే రెస్ట్ తీసుకుందామని చాలా మంది ఏం చేస్తారంటే లంచ్ అయిపోయిన తర్వాత మేడం కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది, నేను ఈ రోజు మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోతాను సార్, ఈ రోజు మధ్యాహ్నం అట్లా మధ్యాహ్నం నుంచి లీవ్ తీసుకుంటారు. వాళ్ళకి ముందు పని ఉన్నా లంచ్ తర్వాత వెళ్తారు. హాఫ్ డేస్ ఎక్కువ తీసుకుంటారు, ఫుల్ డేస్ ఎక్కువ తీసుకోరు. ఇక్కడ మళ్ళీ 60 కర్రీస్ ఎక్కడ మిస్ అవుతాయి. ఇక దాంతో పాటుగా ఏంటంటే పార్టీలు, ఫంక్షన్స్, సెలబ్రేషన్స్ గట్టిగా చేసేస్తాం అనమాట అన్ని కూడాను. అవి స్టూడెంట్స్ తో పాటు కూడా, బికాజ్ ఎందుకంటే మనకి కల్చర్ తెలుసు, ఉగాది ఎలా చేసుకోవాలి, రంజాన్ ఎలా చేయాలి ఏంటి అని మనం అన్ని చూస్తున్నాం. ప్రతి ఒక్క ఫెస్టివల్ చేస్తారంట. ప్రతి ఒక్క ఫెస్టివల్ చేస్తానండి, ఎందుకంటే పిల్లలకి తెలియాలి. అంటే ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ బాగా తగ్గిపోయింది. ఒకప్పుడు ఉండేది మనం చిన్నప్పుడు, ఇప్పట్లో పిల్లలు అంత క్యాస్ట్ ఫీలింగ్ లేదు. సో ఒక క్యాస్ట్ గురించి ఇంకొక క్యాస్ట్ వాళ్ళు తెలుసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు రంజాన్ ఉందనుకోండి, సో హిందూస్ ఆ ఏర్పాట్లన్నీ చేయాలి. ఓకే. క్రిస్మస్ ఉందనుకోండి, హిందూస్ ముస్లిమ్స్ కలిపి ఆ అరేంజ్మెంట్స్ అన్ని చేసి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. నైస్ కాన్సెప్ట్. అట్లా వీళ్ళందరికీ అంటే మాకు ఎయిర్పోర్ట్ లో అన్ని ఫెస్టివల్స్, అన్ని ఈవెంట్స్ అన్ని గట్టిగా చేస్తాం కాబట్టి అదే ఫ్లో లో వీళ్ళకి అలవాటు చేస్తాం అనమాట ఇక్కడ. సో దట్ నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఫెస్టివల్స్ చేయడంలో కొంతమంది పిల్లలు ఇంట్రోవర్ట్స్ ఉంటారు, వాడు క్లాస్ రూమ్ లో డల్ గానో లేకపోతే మాట్లాడకుండానో అట్లా ఉంటాడు. కానీ ఇట్లాంటి ఏమైనా ఫెస్టివల్స్, ఈవెంట్స్ పెట్టినప్పుడు అప్పుడు వస్తుంది వాళ్ళు ఉన్న అసలు టాలెంట్ బయటికి. అలా మేము ప్రతి ఫెస్టివల్ కి కొంతమందికి బయటికి రావడం చూస్తాం. వాళ్ళు డాన్స్ లో కావచ్చు, మేనేజ్మెంట్ స్కిల్స్ లో కావచ్చు, వాళ్ళ లీడర్షిప్ స్కిల్స్ కావచ్చు, వీటిని మేము గమనించడం కోసం ఎక్కువ పెడతాం.